కూడి వచ్చిన మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఈ పూట దేవుని వాక్యాన్ని విందాము. 6 నెలల నుంచి ఒకే అంశం మీద నేను మీకు బోధిస్తూ వస్తున్నాను. ఏంది? సంఘం. సంఘం అంటే ఎలా ఉండాలి, సంఘం ఎలా కట్టాలి, సంఘంలో ఎవరు ఉండాలి అని చెప్పుకుంటూ మీకు 6 నెలల నుంచి ఒక్కొక్క వాక్యం, ఒక్కొక్క వారం, ఒక్కొక్క అంశం మీద మీకు అందిస్తున్నాను. అయితే సంఘములో కూడా ఏమేమి ఉండాలో కూడా మీకు కొన్ని పాయింట్లు చెప్పుకుంటూ వచ్చాను. నిన్న ఆదివారం చెప్పండి, ఏ వాక్యం విన్నాము? సంఘములో ఏముండాలని? దేవుని కృప. దేవుని కృప ఉండాలని నిన్న ఆదివారము విన్నాం. ఈ వారం కూడా ఇంకా ఇప్పటికే అయిపోదు నాకు తెలిసి. ఇంకొక నెల 2 నెలలు కూడా అవ్వచ్చేమో ఈ అంశము పూర్తి కావడానికి. ఎంత లేట్ అయినా విందాం, నేర్చుకుందాం. సరే, మంచిది. అందరూ బైబిల్ తెరిచి ఈ పూట దేవుని వాక్యాన్ని మనము ఈ పూట విందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి ఇర్మియా గ్రంథము 26వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆజ్ఞ ఇచ్చినది ఏమనగా, నీవు యెహోవా మందిర ఆవరణములో నిలిచి నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటినీ యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చు యూదా పట్టణస్థులందరికీ ప్రకటింపుము. వాటిలో ఒక్క మాటైనను తప్పక విడవకూడదు. వారి దుర్మార్గమును బట్టి వారికి చేయదలిచిన కీడును చేయక నేను సంతాపపడినట్టుగా వారు ఆలకించి తమ దుర్మార్గము విడిచుదురేమో. చాలు, ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా అని చెప్పండి. వినండి, అందరు వినండి. ఈరోజు అంశం పేరు ఏమిటంటే, సంఘములో దేవుణ్ణి ఆరాధింపవలెను. చెప్పండి, సంఘములో దేవుణ్ణి ఆరాధింపవలెను. చాలామంది దేవుణ్ణి ఆరాధించే విధానము తెలియదు. ఆరాధన అంటే ఏమిటో కొంతమందికి కూడా తెలియదు. కొన్ని సంఘాల్లో ఈ ఆరాధన సిద్ధాంతమే లేదు. అయితే దేవుడు నా మనసులో పెట్టిన కొన్ని మాటలు ఈ పూట మీకు అందిస్తాను, మీరు శ్రద్ధగా ఆలకించండి. ఇర్మియా ఉన్న దినాల్లో దేవుడు ఇర్మియాతో ఏం చెప్పాడు తెలుసా? నేను నీకు ఏ మాట అయితే చెప్పానో అవన్నీ ప్రజలతో ఒక్క మాట కూడా విడుకోకుండా నువ్వు చెప్పు. ఏం చెప్పాలి ప్రభువా అని అంటే, వారి దుర్మార్గతను బట్టి చెప్పు, వారు చేస్తున్న హేయ క్రియలను బట్టి నువ్వు చెప్పు, వారు జీవిస్తున్న విధానాన్ని బట్టి నువ్వు చెప్పు. ఈరోజు కొంతమంది సంఘాల్లో సేవకుడు ఉంటాడు, కానీ కొద్దిగా సంఘాలకు వచ్చే విశ్వాసులు ఉంటారు కదా, ఒక్కొక్కరికి ఉన్నత స్థితిలో ఉంటారు. కొంతమంది బాగా పెద్దవాళ్ళు వచ్చారనుకోండి, వారిలో ఉన్న పాపాన్ని ఖండించలేడు సేవకుడు. ఎందుకు అంటే ఏమైనా అనుకుంటాడేమో అని వారిని మరింత ఘనపరుస్తుంటారు. కానీ దేవుడు చెప్పే మాట ఏమిటంటే, సంఘములో ఉండే ప్రతి బిడ్డకి ఆ వ్యక్తి ఉన్నత స్థితిలో ఉంటాడో లేదా దీనస్థితిలో ఉంటాడో, కానీ ఏ స్థితిలో ఉన్నా ప్రతి ఒక్కరికి దేవుని మాట ఖచ్చితంగా చెప్పాలి. ఏ వ్యక్తి అయినా సంపూర్ణంగా మారాలి అంటే ముందు పాపాన్ని ఖండించాలి. ఆ వ్యక్తి జీవిస్తున్న జీవిత విధానాన్ని బైబిల్ ద్వారా దేవుడిచ్చిన ఆ వాక్యాన్ని నిశ్చయముగా బోధించాలి. అప్పుడే మనలో ఉండే హృదయంలో ఏ పాపమైతే ఏలబడుతుందో, ఏ పాపపు జీవితం అయితే మనం జీవిస్తున్నామో, ఆ వాక్యము ద్వారా మనల్ని ఏం చేస్తుందంటే పరిపూర్ణత చెందుతాము, పరిపూర్ణులుగా మారుతాము, పరిశుద్ధంగా జీవించాలని ఆశపడతాము, ఆ విధంగా జీవిస్తాము. అందుకే దేవుడు అంటాడు, ఇర్మియా నీ ఆ ప్రజలకు చెప్పు. ఎవరికి ప్రభువా అంటే అక్కడ ఒక మాట ఉంటుంది,
ఏ ప్రజలైతే దేవుని మందిరానికి ఆరాధించడానికి వస్తారో వారికి మాట చెప్పు అంటాడు. అయితే నేను ఇక్కడ మీకు ఒక మాట ఏమిటంటే, యెహోవా మందిరములో ఆరాధించడానికి కొరకు వస్తున్నారు చూడండి. ఆ మాట అదే కదా, 2వ వచనంలో ఏముంది అక్కడ? యెహోవా మందిరములో ఆరాధించుటకై వచ్చి యూదులు. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అంటే ఆ మందిరంలోనికి ప్రజలు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు చెప్పండి? ఎందుకు వెళ్ళారు? టైంపాస్కి వెళ్ళారా? ఏదో వెళ్ళలేక వెళదామంటే వెళదాం అన్నట్టుగా వెళ్ళారా? కాదండి, ఆరాధించడానికి వెళ్ళారు. మందిరం అంటే సంఘమే కదా. ఆ సంఘానికి ఎందుకు వెళ్ళారయ్యా వాళ్ళు అంతే? దేవునిని ఆరాధించడానికి వెళ్ళారు. అయితే ఇక్కడ ఆరాధన అంటే ఏమిటి? మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, మీరు చెప్పండి. ఆరాధన అంటే ఏమిటి చెప్పండి? ఇంగ్లీష్లో వర్షిప్ అంటారు, తెలుగులో ఆరాధన అంటారు. కొన్ని సంఘాల్లో వర్షిప్ ఉండదు, అంటే ఆరాధన ఉండదు. బైబిల్లో మన పితరులు ఎట్లా ఆరాధించారో, వాళ్ళు ఎట్లా ఘనపరిచారో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ మధ్య ఒక సంఘంలో, మన సంఘం పెట్టుకోకున్నప్పుడు ఓ మందిరంలో కొన్నాళ్ళు సేవ చేశానండి. ఒక ఆయన సంఘ పెద్ద అన్నాడు, నాకు ఎంతసేపు ఆరాధన అంటే చాలా ఇష్టం, ఆరాధన అంటే పడి చచ్చిపోతాను, అట్లాంటి ఇష్టం నాకు. ఆయన వచ్చి అన్నాడు, సార్ ఎక్కువసేపు ఆరాధన జరిపేద్దు, మా సంఘంలో సిద్ధాంతాలు వేరే, ఒక చరణం ఒక పల్లవ బాడు ఇంక అక్కడికి ఆఫ్ చేసి వాక్యం చెప్పి తెలిసిందన్నాడు. నేను అన్నాను, అసలు మనుషుల్లో ఆరాధన చేయకపోతే అక్కడే నువ్వు నష్టానికి గురైపోతావు. ఇక్కడ ఇర్మియాతో అదే అంటాడు, ఆరాధించడానికి వస్తున్న యూదులకు నీవి మాట చెప్పమంటాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 29వ అధ్యాయము 28, 29, 30 వచనాలు చదవండి. అక్కడ అంతసేపును సర్వ సమాజము ఆరాధించుచుండెను, గాయకులు పాడుచుండిరి, బూరలు ఊదువారు నాదము చేయుచుండిరి, దహన బలి అర్పణ సమాప్తమగు వరకు ఇది అంతయు జరుగుచుండెను. వారు అర్పించుట ముగించిన తర్వాత రాజును అతనితో కూడిన వారందరూ తమ తలలు వంచి ఎట్లా ఆరాధించారంట? తలలు వంచి ఆరాధించిరి. దావీదును దీర్ఘదర్శకు ఆసాపు రచించిన శ్లోకములను ఎత్తి యెహోవాను స్తుతించుడని రాజైన హిజ్కియాను అధిపతులను లేవీయులకు ఆజ్ఞాపింపగా వారు సంతోషంతో స్తోత్రము పాడి తలలు వంచి దేవుణ్ణి ఆరాధించిరి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. చూడండి, హిజ్కియా ఉన్న దినాల్లో, హిజ్కియా రాజు ఉన్న దినాల్లో, ఆ దినాల్లో దేవుని మందిరానికి వచ్చిన ప్రజలు ఏం చేశారంటే తలలు వంచి ఎట్లా ఆరాధించారంట? తలలు వంచి ఆరాధిస్తున్నారు. తలలు వంచి ఆరాధిస్తున్నారు. తలలు వంచడము అంటే అర్థం ఏమిటి చెప్పండి? తలలు వంచడం అంటే అర్థం ఏమిటంటే, తలలు వంచడం అంటే దేవునికి గౌరవము ఇవ్వడం అని అర్థం. ఎందుకు తలలు వంచాలయ్యా అంటే, కొంతమంది సంఘానికి వస్తారు, పాటలు బాగా పాడుతుంటాం, ప్రార్థన చేస్తుంటాం, ఆరాధన అంటేనే కొంతమంది లోపల ఉండరు, ఆరాధన అంటేనే బయటికి వెళ్ళిపోతారు. ఎప్పుడో వారికి ఇష్టం వచ్చినప్పుడు వస్తారు, మళ్ళీ ఏదో ఒక నిమిషం. ఆరాధన అంటే ఏమిటో తెలుసా? విశ్వాసంతో, శ్రద్ధతో, ఏమండి, తలలు వంచి చేతులు పైకెత్తి దేవునిని ఆరాధించాలి. అప్పుడే నీ జీవితంలో అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో ఎంతోమంది, పరలోకంలో 24 పెద్దలు, దేవుడు సింహాసనం మీద కూర్చుంటే 24 పెద్దలు ఉన్నారు. 24 పెద్దలు ఏం చేస్తున్నారు? వారి కిరీటాలు పక్కన పెట్టి, ఏమండి, వారి తలల మీద ఉన్న కిరీటాలు పక్కన పెట్టి దేవునిని నిరంతరం 24 గంటలు వాళ్ళ పని ఏమిటి? దేవునిని ఆరాధించడం. అయితే ఆ 24 పెద్దలు, 24 పెద్దలే కాదు అక్కడ ఉండేది, 4 రకాల జీవులు ఉన్నాయి.
ఇంకా సింహాలు, ఇట్లాంటి కొన్ని ఉన్నాయి, గొర్రె పిల్లలు, ఇవన్నీ కూడా దేవునిని ఆరాధిస్తూ ఉన్నాయి. దేవదూతలు కూడా పరలోకంలో దేవుని ఏం చేస్తున్నారు? ఆరాధిస్తున్నారు. ఏమంటే దేవుడు సృజించిన ప్రతి ఒక్క సృష్టి దేవుని ఆరాధిస్తూ ఉంది. కానీ సృజింపబడిన మనుషుడు మాత్రం ఇంకా దేవునిని ఆరాధించలేకపోతున్నాడు. ఆరాధన ఎంతసేపు ఆరాధన? ఆ మధ్య ఒక పిల్లోడు మన చర్చి కొత్తగా వచ్చే పిల్లోడు అన్నాడు, అన్నా ఎంతసేపు అన్న ఆరాధన, నిలబడి కాళ్ళు నొస్తాయి అన్నాడు. ఏదో ఒక 2 నిమిషాలకు, ఒక 5 నిమిషాలకు నీకు మార్పు రాదు. అందుకే ఆరాధన విలువ మనం తెలుసుకోవాలి. ఆరాధన విలువ తెలియకపోతే మనం ఏం ఆరాధిస్తున్నాం మనకి తెలీదు. ఇక్కడ మన పెద్దలు పితరులు చూడండి, ఇజ్కే కాలములో వారు దేవుని సన్నిధికి వచ్చిన వారు ఎంతసేపు అక్కడ రాయబడలేదు, కానీ తలలు వంచి దేవునికి గౌరవిస్తూ ఏమండి దేవునిని ఆరాధిస్తూ వచ్చారు. అట్లా ఆరాధించడం వల్ల ఏం జరుగుతుందంటే, దినవృత్తాంతాల గ్రంథము 7వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదవండి. అక్కడ సొలొమోను తాను చేయి ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశం నుంచి దిగి దహన బలును ఇతరమైన బలును దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. యెహోవా తేజస్సుతో మందిరము నిండునందున యాజకులందరూ ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదికి దిగగా చూచి ఇశ్రాయేలులందరూ సాష్టాంగ నమస్కారము చేసి, యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరముండునని చెప్పి ఆయనను ఆరాధించి స్తుతించిరి. ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి, చప్పట్లు గట్టిగా హల్లెలూయా. చూడండి వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఆరాధిస్తుంటే చూడండి, ఒకసారి నన్ను వైపు చూడండి. వాళ్ళు ఆరాధిస్తుంటే తలలు వంచి ఏమండి ఆరాధిస్తుంటే, సొలొమోనున్న దినాల్లో జరిగిన ఈ మాట ఏమిటంటే, వాళ్ళు ఆరాధిస్తుంటే దేవుని తేజస్సు ఎక్కడ దిగింది? మందిరం మీద దిగిందంట. తేజస్సు అంటే మహిమ, తేజస్సు అంటే వెలుగు, తేజస్సు అంటే ఆయన ప్రత్యక్షపు. అదొకటే కాదు, తేజస్సు ఒకటేనా? అక్కడ ఆయన వస్త్రము మందిరం మీద కప్పిందంట. అది ఎవరికి అర్థమవుతుందంటే, అభిషేకింపబడి కొంతమంది ఆరాధన చేసేటప్పుడు లీలమైపోతారు. ఇంక పక్కన వాళ్ళు ఎట్లా ఉంటారో కూడా తెలియదు వాళ్ళకి. ఇంక పక్కన వాళ్ళ గురించి పట్టించుకోరు. వారు ముందు కళ్ళు మూసుకొని ఆరాధిస్తారు. అట్లా ఆరాధించడం వల్ల ఏమైపోతుందంటే, నీవు ఒక తేజస్సును చూడబోతావు. హల్లెలూయా. తేజస్సు అంటే దేవుని వెలుగు నువ్వు చూడబోతావు. ఆయన వస్త్రం నీ మీద కప్పుతుంది, ఆయన స్పర్శ నీ మీద తాకుతుంది. తాకినప్పుడు ఏమైపోతావంటే, బలహీనముతో వచ్చిన నీవు ఆ తేజస్సు చూడగానే ఎగిరి గంతులేసినట్టుగా ఉంటావు. దేవుని బిడ్డలు, ఇది వాస్తవం. ఇది కొంతమందికి తెలీదు. దేవుని మందిరములో మనం ఆరాధిస్తే, సంఘములు ఆరాధిస్తే యెహోవా తేజస్సు ఆ మందిరం మీద దిగుతుంది. వాళ్ళు ఆ మందిరం ఎప్పుడైతే తేజస్సు దిగిందో ఏమండి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? మరింత గట్టిగా అరిచి కేకలు వేసి దేవుని స్తుతిస్తూ ఆరాధించారంట. ఇది మనం గుర్తుపట్టుకోవాలి సంఘములో. కానీ ఈరోజు ఆరాధన విలువ అనేది పోగొడుతున్నారు. కొన్ని సంఘాలకు తీసుకుని వెళ్తుంటారు నన్ను కూడా అప్పుడప్పుడు, రండయ్యా వాక్యం చెప్పమని. నా ముందు ఏమిటంటే, వాక్యం చెప్పేదానికంటే ముందు అందరూ లేచి నిలబడండి అంటాను. నిలబడండి అని చెప్పి ఆరాధన ఒక 20 నిమిషాలను జరిపేయాలని ఆశ చాలా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు అన్నమోటే అన్నమోటి తింటామా? అన్నం తినండి తింటారేమో, ఎన్ని ప్లేట్లు తింటారేమో. ఎందుకు? అన్నం ఎవరు తినలేరు. అన్నంలోకి ఏముండాలి? పప్పు ఉండాలి. పప్పుతో పాటు ఏముండాలి? చట్నీతో పాటు ఏముండాలి? తినేకి ఇంత వాళ్ళు చెప్తున్నారు కదా. ఆరాధన అంటే కూడా వాక్యమే. కొంతమందికి వాక్యం వినాలని ఎక్కువ ఆశ ఉంటుంది, కొంతమందికి వాక్యమే వినరు, కొంతమందికి పాటలు, ఇంకొంతమందికి ప్రార్థన. నేను అంటాను, సంఘములో ఒకటి ఉంటే ఒకటి లేకపోతే సంఘం సంపూర్ణత చెందదు. సంఘములో వాక్యం ఎంతో అవసరమో ఆరాధన అంతే అవసరం. ఆరాధన ఎంత అవసరమో ప్రార్థన అంతే అవసరం. ప్రార్థన ఎంత అవసరమో పాటలు కూడా అంతే
అవసరం. ఇవన్నీ క్రమక్రమంగా ఆ సంఘము ఉంటేనే, ఆ సంఘములో ఉంటేనే ఆ సంఘం రాకళ్ళు ఎత్తబడుతుంది. హల్లెలూయా. ఒకటి లేకపోతే ఇంకొక సంఘంలో వాక్యం ఉండదు, ఆరాధన ఉండదు, పాటలు ఉండవు, ఏమీ ఉండదు. మరి ఏముంటుంది అంటే వాళ్ళు గనపరుచుకునేదే ఉంటుంది, వాళ్ళు పొగుడుకునేదే ఉంటుంది. అయ్యా ఆరాధన జరిగిద్దాం, నేనైతే వెళుతుంటాను, వెళ్ళి వాళ్ళు ఎవరైనా ఏమని అనుకొని నిలబడండి, ఆరాధిస్తుంటాం. అంటే మనుషులకి ఆరాధన విలువ తెలియకున్నంత వరకు మనుషుల పద్ధతుల్లోగా వెళతారు. ఆరాధన విలువ తెలియాలి. హల్లెలూయా. ఏమండి, దేవదూతలే ఆరాధించినప్పుడు, దేవునిని 24 పెద్దలు ఆరాధించినప్పుడు, సర్వసృష్టి ఆరాధించినప్పుడు మనం ఎందుకు ఆరాధించకూడదు? అట్లా ఆరాధన చేస్తే, ఆరాధించడం వల్ల మందిరం మీద ఏం దిగుతుందంట? దేవుని తేజస్సు, ఆయన వస్త్రపు చెంగ మందిరం మీద కప్పబడుతుంది. మనం ఒక్కొక్కరు మరింత బలం పొందుకుంటాం. హల్లెలూయా చెప్పండి. అయితే ఎందుకు మనము దేవుణ్ణి ఆరాధించాలి? ఈ మాట కూడా ఇది ఒక పాయింట్. ఎందుకు ఆరాధించాలి మీరు అనొచ్చు. ఎందుకన్నా మనం ఆరాధించాలి దేవుణ్ణి అంటే, ఎందుకు మనం ఆరాధించాలంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 7వ వచనం. అయితే అందరి యందు ఈ జ్ఞానము లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇవ్వబడి ఉన్నవిని ఎంచి భుజించుదురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రపడుచున్నది. చూడండి, పౌలు గారు కొరింథీ సంఘానికి ఏమంటున్నాడు? ఎందుకు మనం దేవుణ్ణి ఆరాధించాలంటే, ఒకప్పుడు ఏ విగ్రహానికి పడితే ఆ విగ్రహానికి మనం ఆరాధించాం. ఆరాధించడం అంటే మీరు అంటారు విగ్రహార్థన కొంతమంది ఆరాధించలేదు ఇంతకుముందు. ఇవన్నీ ఒకప్పుడు వ్యర్థమైన ఆరాధన. అంటే మనకు ఒకప్పుడు నిజమైన దేవుడు ఎవరో తెలియదు, నిజమైన ఆ ప్రభు లోక రక్షకుడు ఎవరో మనకు తెలియదు. అవన్నీ మనం ఒకప్పుడు ఆరాధించాం. అందుకే అంటాడన్నమాట. చదవండి, అక్కడే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం చదవండి. అన్యజనులై ఉన్నప్పుడు మూగ విగ్రహములను ఆరాధించుటకు ఎటుబడిన అటు నడిపింపబడతారని మీకు, అంటే ఒకప్పుడు తెలీదు, ఎటు పడితే అట్లా ఆరాధించాం. ఎవరిని పడితే వాళ్ళే దేవుడు అనుకున్నాం, ఎవరిని పడితే వీళ్ళే దేవుళ్ళు. ఏమండి, ఆ చెట్టుకి ఏమండి బొట్లు పెట్టి అవి పెట్టి ఇవి చేశారనుకోండి, ఇంక అదే దేవుడే, దాన్ని ఆరాధించాం. లేదా పలానోళ్ళు పలానా దగ్గరికి ఆ విగ్రహార్థన ఈ విగ్రహార్థన చెప్పి ఎటు పడితే అక్కడ వెళ్ళి పనికిరాని వాటికన్నీ ఒకప్పుడు వాటిని ఆరాధించాం. మరి ఇప్పుడు ఎందుకు ఆరాధించాలి మనం అంటే, అక్కడే గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం చదవండి. ఆ కాలమందైతే మీరు దేవుని ఎరగని వారై నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులై ఉంటిరి గాని, ఇప్పుడు మీరు దేవునిని ఎరిగిన వారును మరీ విశేషముగా దేవుని చేత ఎరగబడిన వారునై ఉన్నారు గనుక బలహీనమైనవియు నిష్ప్రయోజనమైనవినైనా మూల పాఠములో తట్టు మరలా తిరగనేలా మునుపటి వలె మరలా వాటికి దాసులై ఉండగోరనేలా మీరు దినములను మాసములను ఉత్సవములను సంవత్సరములు ఆచరించుచున్నారు అంటాడు. అయితే ఆ కాలమంది అయితే మనకు యేసయ్య ఎవరో తెలీదు, దేవుని మందిరం అంటే ఏమో తెలీదు, బైబిల్ అంటే ఏమో తెలీదు, ప్రార్థన ఎట్లా చేయాలో తెలీదు, పాటలు ఎట్లా పాడాలో తెలీదు, దేవుని వాక్యం అంటే ఏమో తెలీదు. తెలియకముందు మనం ఏం చేసాం తెలుసా? ఎటు పడితే అప్పుడు ఏమంటే ఏం చేసేవాళ్ళంటే ఆరాధన చేసాం. ఎవరికి? దేవుళ్ళు కానీ దేవుళ్ళకి. దేవుళ్ళు కూడా రాని రకాల చలమణైపోతున్నారు. ఆ దేవుళ్ళకి మనం ఆరాధన చేసాం ఒకప్పుడు. ఎప్పుడిది? తెలియకున్నప్పుడు. కానీ ఇప్పుడైతే వాటన్నిటినీ విడిచిపెట్టి వారిని ఆరాధించేదంతా వదిలిపెట్టి ఎవరిని ఆరాధిస్తున్నాము? నజరేయుడైన యేసయ్యను మాత్రమే ఆరాధిస్తున్నాం. హల్లెలూయా. ఎందుకు యేసయ్యను మనం ఆరాధిస్తున్నామంటే, ఆయనే మనం సృజించినటువంటి సృష్టికర్త, ఆయనే మనం పుట్టించిన దేవుడు, ఆయనే లోకరక్షకుడని తెలుసుకున్నాము, ఆయనే నిజమైన దేవుడని నమ్మాము. అందుకే ఇప్పుడు ఆయన్ని మనము ఆరాధించాలి. చెప్పండి, ఎవరిని ఆరాధించాలి?
యేసయ్యను ఆరాధించాలి. ఎందుకు ఆరాధించాలి? ఆయనే మనల్ని పుట్టించాడు కనుక మనం ఆయన్ని ఆయనే మనం పుట్టించాడు కనుక ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక అందుకే ఆయన్ని ఆరాధించాలి. ఆయనకు మన కొరకు తిరిగి రాబోతున్నాడు కనుక అందుకే ఆయన్ని ఆరాధించాలి. కొంతమంది యేసయ్యను ఆరాధిస్తారు, ఆదివారం వస్తే మరలా మిగిలిన రోజులు దినములు, మాసములు, అమావాస్య, పున్నాలని సూర్యుని ఆరాధించేవాళ్ళు సూర్యుని ఆరాధిస్తారు, చంద్రుని ఆరాధించేవాళ్ళు అదేంటయ్యా ఎందుకు నువ్వు అట్లా ఆరాధిస్తున్నావంటే, ఇంకా ఆదివారం వస్తే ఆదివారపు దేవుడు గుర్తొస్తాడు, సోమవారం వస్తే సోమవారం ఒక దేవుడు ఉంటాడు, మంగళవారం వస్తే మంగళవారం ఇంకొకడు, ఇన్ని రకాల దేవుళ్ళని ఏమన్నంటే అందరు దేవుళ్ళు చెప్పండి డైలాగ్, అందరు దేవుళ్ళు ఒకటే అంటారు. అందరు దేవుళ్ళు ఎట్లా ఒకటి అవుతారు? ప్రపంచానికి ఒకే ఒక దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. హల్లెలూయా. అందరి దేవుళ్ళు ఒకటి అన్నవాడు ఎప్పటికైనా నరకానికి ఖచ్చితంగా వెళతాడు. అందరి దేవుళ్ళు కాదు, ప్రపంచానికి ఉండేది ఒకే ఒక దేవుడు, ఆయనే నజరేయుడైన యేసు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. అందుకే ఆయన మనం ఆరాధించాలి, అందుకే ఆయన గణపరచాలి. సంఘములో ఆయన మాత్రం మనం ఆరాధించాలి, కానీ మనుషుల్ని ఎవరిని ఆరాధించకూడదు. బయట వరకే మన పరిస్థితులన్నీ ఉన్నా లేకపోయినా బయట వరకే, లోపలికి వచ్చిన తర్వాత అందరూ సమానమే. ఉన్నా లేకపోయినా, పేదోళ్ళైనా ఉన్నోళ్ళైనా, పాపులైన, నీతిమంతులైన, పరిశుద్ధులైన ఎవరైనా సరే సంఘములో అందరూ ఒక్కటే. ఎందుకు ఒకటంటే క్రీస్తు యేసు రక్తం చేత మనం అందరము కడగబడి ఒకే ఆత్మీయ బంధం ఇది. హల్లెలూయా. చెప్పండి, ఎందుకు మనం ఆ దేవుని ఆరాధించాలి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కనుక అందుకే ఆరాధించాలి. ఎందుకు మనం ఆరాధించాలి? ఆయన మనం పుట్టించాడు కనుక అందుకే మనము ఆరాధించాలి. అయితే ఎలా ఆరాధించాలి? ఎలా ఆరాధించాలి? ఓ సంఘటన మీకు జ్ఞాపం చేసి ముందుకెళ్ళి ముగించేస్తాను. ఎలా ఆరాధించాలో, ఆరాధించవలసినటువంటి విధానం ఎట్లా మనం ఆరాధిస్తే మనము కార్యాలు చూస్తామంటే, యేసు ప్రభు ఉన్న దినాల్లో ఇంచుమించు ఇలాంటి 12 గంటలప్పుడు ఎర్రటి ఎండలో యేసు ప్రభు వారు ఒక మార్గంలో వెళుతూ ఉంటే శిష్యులను వేసుకుని వెళుతూ ఉంటే శిష్యులకు ఆకలేసింది. ఎందుకంటే మధ్యాహ్నం కదా భోజనం టైం. అయ్యా, ఈ గ్రామంలోకి వెళ్ళి మేము ఏమైనా తినడానికి కొనుక్కొని వస్తాం. యేసయ్య అన్నాడు, సరే మీరు వెళ్ళండి కొనుక్కోరాపోండి అని చెప్పి ఎక్కడ కూర్చున్నాడు ఆయన? యాకోబు బావి అనేది ఒకటి ఉంది, ఆ బావి దగ్గర కూర్చొని ఉన్నాడు. ఎందుకు? ఎవరి కొరకు కూర్చున్నాడంటే, ఆ బావి దగ్గరికి ఒక స్త్రీ వస్తుంది. ఆ స్త్రీ సమరయ స్త్రీ. ఆ స్త్రీ గ్రామముల నుంచి సంకలో బిందెను తీసుకొని ఎక్కడికి వచ్చిందండి? బావి దగ్గరకు వచ్చింది. ఆ బావి దగ్గరకు వచ్చిన తర్వాత యేసయ్య ఆమె కొరకు అక్కడే కూర్చున్నాడు. కూర్చున్న వెంటనే ఈ స్త్రీ వచ్చి ఎప్పుడైతే బావి దగ్గరకు వస్తుందో యేసయ్య అంటారు ఆమెను చూసి, అమ్మా దాహం వేస్తుంది, కొంత నీళ్ళు ఇస్తావా అని అడిగాడు. ఆమె ఏమంటుంది? నీవేమో యూదుడు, నేనేమో అంటే మేము పాపులము, మీరు యూదులు కదయ్యా, మేమెక్కడ నీకు సావాసం చేరదు, మీతో మాట్లాడకూడదు కదా, ఇది మా పెద్దల పారంపర్యము, ఇది మా పెద్దల నుంచి వచ్చిన ఆచారం, ఇది మేము పాపులం కాబట్టి మీతో మాట్లాడకూడదు కదా అంటే యేసయ్య ఒకటే అంటాడమ్మా, నువ్వు పాపాత్మురాలైతే నీతిమంతురాలైతే నాకు దాహం వేస్తుంది, దాహమేమంటాడు. సర్లే అని చెప్తే నీళ్ళు ఏమని అడిగితే ఎప్పుడైతే నీళ్ళు అడుగుతాడో వెంటనే ఆమె బావిలోకి ఆ బిందె తీసుకుని నీళ్ళు తీసుకుని అప్పుడు యేసయ్య నీళ్ళు పోస్తుంది, దాహం తీరుస్తుంది. యేసయ్య అంటారు, అయ్యా అమ్మా, నువ్వు నాకు ఇప్పుడు దాహం అడిగాను, దాహం ఇచ్చావు, నీవు ఇచ్చిన నీళ్ళు కాసేపు అర్ధగంటకు గంటకు మరల నాకు దప్పిగేస్తాయి, నేనిచ్చే నీళ్ళు నువ్వు తాగితే మరల ఎప్పుడు దప్పికొనవు అన్నాడు. వెంటనే ఆమెకు ఆశ పుట్టిందా, అవి ఎట్లుంటాయి నీళ్ళు, మేము తాగేది మాకు తెలిసిన నీళ్ళు, ఉప్పు నీళ్ళు, సప్పు నీళ్ళు, ఇంకా ఏ నీళ్ళు, ఆ నీళ్ళు ఈ నీళ్ళు తెలుసు, ఈ తీరలేని దాహం ఏమిటి, నాకు కావాలనింది. అప్పుడు అంటాడమ్మా, అయితే ఇస్తాను, నువ్వు ముందెళ్ళి నీ భర్తను తీసుకొని రా పని చెప్తే అప్పుడు ఆమె అంటది, యేసయ్య అంటారు, నీకు 5 మంది భర్తలు ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఉన్నవాడు అని చెప్తూ ఏమంటుంది తెలుసు? అప్పుడు ఏమంటుందామంటే, యోహాను సువార్త 4వ అధ్యాయము 20వ వచనం చదవండి. మా పితరులు
ఈ పర్వతమందు ఆరాధించరు కానీ ఆరాధించవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మా, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేము మీదనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ము. మీరు తెలిసిన దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలెను. గట్టిగా లేలేని చెప్పండి. ఈ సమరయ స్త్రీ అంటది, అయ్యా, అయితే ఇప్పుడు ఆ పర్వతం మీదకి వెళ్ళమంటావా ఆరాధించడానికి? అక్కడికి వెళ్ళమంటావా అంటే అప్పుడు యేసయ్య అంటాడు, అమ్మా, ఈ పర్వతమందు ఒక కాలం వస్తుంది, అప్పుడు పర్వతమందు ఆరాధించరు అని చెప్తే ఏమంటాడు తెలుసా? ఎలా ఆయన దేవుని ఆరాధించాలంటాడు, ఎలా ఆరాధించాలంటాడంటే ఆత్మతోనూ. చెప్పండి, ఎట్లా ఆరాధించాలంటే దేవుణ్ణి? ఆత్మతోనూ. అంటే అర్థం ఏమిటి చెప్పండి? అర్థం ఏమిటి? ఆత్మతోనూ. ఇప్పుడు మనలో ఆత్మ ఉందా లేదా? అందరిలో ఉందా లేదా? ఉంది. సత్యం అంటే ఏమి? సత్యం అంటే నిజము, చూచిన దాని నిజము. అయితే ఇప్పుడు దేవుని ఆత్మతో నింపబడిన మనము నిజమైన దానిదంటే నిజంగా దేవుని ఆరాధించాలని తెలుసుకొని ఆరాధించాలంట. ఇప్పుడు ఉదాహరణకు మీకు అర్థమయ్యేటట్లు చెప్పాలంటే, కరోనా టైంలో ఒక 3 నెలలు మందిరాలు బంద్ ఉన్నాయా? ఉన్నాయా లేదా? బంద్ చేశారా? 3 నెలల 6 నెలల 3 నెలలు మొత్తానికి బంద్ చేయించారు గవర్నమెంట్. ఎక్కడ మందిరాలు తెరవకూడదు, ఎక్కడ గుంపు కూడకూడదు, కరోనా వస్తుంది అని చెప్పి. మరి మందిరం లేకుండా 3 నెలలు ఎక్కడ ఆరాధించారు దేవుణ్ణి? కొంతమంది ఇండ్లల్లో ఆరాధించారు, ఇంకొంతమంది అడవిల్లో పొలాల్లో ఆరాధించారు. నేనైతే ఇంట్లోనే ఆరాధించాను. నేనైతే బండి మీద వెళ్తే బండి మీదే ఆరాధించాను. ఎందుకంటే పూర్వపు స్థితి మరలా ఈ భూమి మీద రాబోతుంది. అపోస్తలుల కాలంలో ఇంటింట రొట్టె విరిచారు, ఇంటింట ఆరాధన చేశారు. రాబోయే దినాల్లో కూడా మరి అదే వస్తుంది. మందిరాలు ఉండవు రాబోయే దినాలలో. ఎందుకు ఉండవంటే ఇంకో కొన్ని సంవత్సరాలు మాత్రమే ఉంటాయి. ఎందుకంటే క్రీస్తు విరోధి పాలన భూమి మీద రాబోతుంది. ఈ క్రీస్తు విరోధి పాలన ఏం చేస్తాడంటే ముందు దేవాలయాలన్నీ మూసేపిస్తాడు. ఎవరు ఆరాధించడానికి వీల్లేదు అని చెప్పి మరి ఎవరిని ఆరాధించాలంటాడంటే ప్రపంచానికంతా ఒకే ఒక నాయకుడికి ఎన్నబడతాడు. ఇప్పుడైనా దేశానికి ఒక ప్రధానమంత్రి ఉన్నాడు, రాష్ట్రానికి ఒక సీఎం ఉన్నాడు. రాబోయే దినాల్లో ఇవి ఉండరు. ఒకే ఒక్కడు, ఆ ఒక్కడే క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఆ ఒక్కడే చేతిలో అధికారం పెట్టుకొని ప్రపంచాన్ని అంతా ఏలుతాడు. ప్రపంచమంతా ఒకేసారి ఎలక్షన్ జరగాలని ఇప్పటికీ అసెంబ్లీలు చర్చ. ఎందుకు ఇదంతా? ఇప్పుడైనా కొన్ని రాష్ట్రాలకి కొన్ని గ్యాప్ ఇచ్చి పెడుతున్నారు. ఒకే ఎలక్షన్ వచ్చిందనుకోండి, ఇంకా ఆ రోజు నుంచే క్రీస్తు విరోధి పాలన ప్రారంభించబడుతుంది. ఇది వాస్తవం. ఎందుకు అంటే క్రీస్తు యొక్క విరోధి పాలన ఒకడే ఒకడు ఉంటాడు. వాడు అక్కడి నుంచి నడిపిస్తాడు. అందరూ వాడు చెప్పినట్లు వినాలా. మందిరాలకి ఎవరు వెళ్ళడానికి వీలేదు. ఇప్పటికే ఇంకొక పుకారు వింటున్నాం, ఆదివారం ఆరాధించకూడదు. ఏమండి, ఆదివారం అంతా ఉద్యోగస్తులకంతా ఆదివారం కూడా డ్యూటీ చేయాలని ఇప్పుడు ఒక రూల్స్ తెస్తున్నారు. ఎందుకు? ఇదంతా క్రీస్తు విరోధి యొక్క కుట్ర. మరి అయితే అప్పుడు ఎట్లా ఆరాధిస్తాము? మందిరాలు ఉంటాయా? ఇప్పుడైనా ఇంత బాగా దేవుడు ఇచ్చాడు ఆ మందిరాలు. కొన్ని ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 20 ఏళ్ళు ఉండొచ్చు, తప్పతో 50 ఏళ్ళు, అంతకు మించింది పెద్దగా ఏముండవు. తర్వాత ఎట్లా మన పరిస్థితి అంటే ఆ మాటే అంటాడు యేసయ్య, అమ్మా, ఒక కాలం వస్తుంది. ఆ కాలం ఏ కాలమో తెలుసా? క్రీస్తు విరోధి కాలం. ఇప్పుడైనా మందిరాలు ఉన్నాయి, మందిరాలకు వెళ్ళి చక్కగా ఆరాధన చేయొచ్చు.
మరి క్రీస్తు విరోధి పాలన ఒక కాలం వస్తుంది, అప్పుడు నువ్వు ఎట్లా ఆరాధిస్తావు? ఆ మాటే చెప్తున్నాడు. ఎట్లా ఆరాధించాలి ప్రభు అంటే ఆత్మతోనూ సత్యముతోనూ. ఈరోజు 10 మంది కూడుకుంటున్నాము ఒక సంఘముగా, ఆ రోజు 10 మంది కూడుకోవడానికి వీల్లేదు. ఆ రోజు వాక్యాన్ని పబ్లిక్ చెప్పడానికి వీల్లేదు. ఆ రోజు దేవుని మందిరాలు మూయబడతాయి, ఓన్లీ విగ్రహార్థాలు ఒకటే తెరవబడతాయి, అందరూ మొక్కాలని. అప్పుడు ఏమండి ఈ ముద్ర వస్తుంది. ఏ ముద్ర? 666 ముద్ర. 666 ముద్ర ఎవరైతే వేసుకుంటారో వాళ్ళకి మాత్రమే రేషన్, వారికి మాత్రమే పింఛన్, వారికి మాత్రమే సర్వ హక్కులు ఉంటాయి. ఈ 666 ముద్ర ఎవరి ముద్ర? ఇది సాతాను ముద్ర. ఇప్పుడు క్రైస్తవులుగా మనం ఉన్నాం కదా, మనం ఆ ముద్ర వేసుకోవడానికి వీల్లేదు ఆ దినాల్లో. ఎందుకంటే ఒక చట్టం తెస్తారు, చట్టం తెచ్చి క్రైస్తవులు ఎంతమంది నామకార్థంగా ఉన్నారు, ఎంతమంది ఇంకా విగ్రహార్థం చేస్తున్నారని ఇప్పటికే ఒక జనాభా లెక్కేస్తుంది ప్రభుత్వాలు. ఎవరైతే క్రైస్తవులుగా పూర్తిగా ఉన్నారో వారికి ఈ 660 ముద్ర వేసుకోమంటే నువ్వు అన్నీ చేయాలని, దేవుని మందిరానికి వెళ్ళడం అవసరము లేదు. అట్లా ఆరాధించావు, నిన్ను కాల్చి చంపేస్తారు. అలాంటి భయంకరమైన సమస్యలు కూడా వస్తాయి రాబోయే దినాల్లో. ఒకళ్ళు బతుకుంటే చూస్తాము, అంతలోపలే వెళ్ళిపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేనంటాను అంతవరకు కూడా మనం ఉండకూడదు, అంతవరకు యేసయ్య రావాలి, మనమందరం ప్రభుని ఎదుర్కొని వెళ్ళదుం గాక. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే దేవుని బిడ్డలారా, ఈ సమరయ స్త్రీతో ఒకటే అంటాడు, ఏమో తెలుసా అమ్మా, పర్వతం ముందు ఆరాధించే కాలము ఉండదు రాబోయే దినాల్లో. ఒక కాలం వస్తుంది, ఆ కాలంలో నువ్వు ఎట్లా ఆరాధిస్తావు తెలుసా? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం వస్తుంది. అది ఇప్పుడే వచ్చింది. మీరు అనుకోవచ్చు మందిరం ఆదివారం ముగిస్తే ఆదివారం ఒకటి ఆరాధించాలా? తప్పు. ఆదివారం సమాజం కూడుకున్నప్పుడు మాత్రం ఆరాధిస్తాం, కానీ ఇంట్లో ఉన్న మిగిలిన దినాలు ఉంటాయి, ప్రార్థన లేదు. అలాంటప్పుడు ఏం చేస్తావంటే నీవు నీ కుటుంబం ఇంట్లో కూర్చొని దేవునిని ఏం చేయాలి? కుటుంబం అంతా ఆరాధించాలి. అంతేగాని ఇక్కడి నుంచి వెళ్ళి ఇంటికి వెళ్ళి టీవీ వేసుకొని సీరియల్ సినిమా చూసుకొని కూర్చొని ఇక పక్క నవ్వుకుంటూ కూర్చున్నాం అనుకోండి, రేపు నష్టమంతా ఎవరికో తెలుసా? నీకే. ఆరాధించాలి. ఎట్లాంటి సమస్యలు వచ్చినా ఆరాధించాలి. హల్లెలూయా. దేవునిని ఎట్లా ఆరాధించాలి తెలుసా? ఆత్మతోనూ. ఈరోజు ఆత్మతోను సత్యంతోను ఆరాధించరు కొంతమంది, పెదాలతో ఆరాధిస్తుంటారు. ఆ మాట కూడా ప్రభు అంటాడు. మత్తయి సువార్త 15వ అధ్యాయం 9వ వచనం. ఈ ప్రజలు తమ పెదలతో నన్ను గణపరచుదురు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములు బోధించుచు వారు నన్ను వ్యర్థముగా. కొంతమంది మందిరానికి వస్తారు, వ్యర్థం. చూడండి అక్కడ నన్ను చూడండి, అందరూ హల్లెలూయా చెప్పండి ఒకసారి. వ్యర్థమైన ఆరాధిస్తుంటారు కొంతమంది. నిజంగా చెప్పాలంటే అప్పుడప్పుడు నేను కూడా కళ్ళు తెరిచి చూస్తుంటాను ఆరాధనలో. ఒకసారి మా బ్లెస్ అడిగింది, డాడీ అందరు కళ్ళు ముచ్చమంటావు, నీవెందుకు కళ్ళు తెరుస్తావు అప్పుడప్పుడు అంట. నాకు నవ్వు వచ్చి, పిచ్చి తల్లి, నేను ఒక కాపరి, ఎవరు ఎట్లా ఆరాధిస్తుంటారు అప్పుడప్పుడు చూస్తుంటాను, కనిపెడుతుంటాను. ఒకళ్ళు వాళ్ళకి ఆరాధన చేసే విధానం తెలియకపోతే తర్వాత అయిన వాళ్ళకి చెప్పడానికి తెరుస్తుంటానంటే, అందరికి కళ్ళు మూసుకో అని చెప్తావు, నువ్వు మాత్రం కళ్ళు తెరుస్తావు అంటుంది ఆ పాప. దేవుని బిడ్డలారా, ఒకటి, ప్రతి వ్యక్తి లేచి నిలబడాలా. ఒక నిలబడే శక్తి లేకపోతే మోకాళ్ళుంచి ఆరాధన చేయి. కూర్చొని మాత్రం ఎప్పుడు ఆరాధనలో ఉండకూడదు. ఏ వ్యక్తి అయినా సరిది నేర్చుకోవాలి సంఘంలో. ఎందుకు నీ జీవితంలో మార్పు రాదంటే కూర్చొని. కొంతమంది కళ్ళు మూయమంటూ మూయరు, ఆరాధనలో అటు తిరుగుతుంటారు ఇటు తిరుగుతుంటారు. మరి అట్లా వేస్తుంటారు ఇట్లా వస్తుంటారు, హల్లెలూయా హల్లెలూయా అంటారు, కాసేపు మరి తిరుగుతారు, మరి వెళ్తారు. ఇది ఏమో ఆరాధన అంటే ఎప్పుడు ప్రారంభించామో ముగింపు వరకు ఆరాధనలో నీలమై పోవాలి. ఇంక నువ్వు పరవశం అయిపోతే అప్పుడు దేవుని తేజస్సు నువ్వు చూస్తావు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా చెప్పండి. కొంతమంది ఒట్టి పెదాలతో ఆరాధిస్తారు. ఒట్టి పెదాలతో ఆరాధించడం వల్ల నీకే లాభం కలగదు. ఒట్టి పెదాలతో ఆరాధించకూడదు. ఎట్లా ఆరాధించాలి? మన హృదయాన్ని దేవునికి దగ్గరగా ఉంచుకొని అప్పుడు ఆత్మతోనూ సత్యంతో ఆరాధించి చూడు.
నీవు అప్పుడు ఒక అద్భుతాన్ని చూడగలుగుతావు. హల్లెలూయా. కొన్ని సంఘాల్లో ఈ ఆరాధన లేదు. చప్పట్లు ఎవరు కొట్టమన్నారు, సంగీతాలు ఎవరు పెట్టమన్నారు అంటారు. బైబిల్ ఏమో అబద్ధం చెప్తుందా? చదవండి ఈ మాట. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం చదవండి. ఏమిటితోనంట? సంగీతములతోనూ కీర్తనలతోనూ ఆత్మ సంబంధమైన పద్యములతోనూ ఒకరినొకడు బోధించుచు బుద్ధి చెప్పుచు కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయొచ్చు సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనీయుడి. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. కొలస్సీ సంఘానికి ఏం చెప్పాడు పౌలు? సంగీతములతోనూ. ఇక్కడ నన్ను చూడండి, సంగీతములు అంటే ఏమి? సంగీతములు అంటే ఏమి? పాట, వాయిద్యాలు, తబల కావచ్చు, కీప్యాడ్ కావచ్చు, గజ్జలు కావచ్చు, వీటిని సంగీతం అంటారు. కీర్తన అంటే పాట. అంటే ఇక్కడ ఏమన్నాడు? ఓన్లీ పాటతోనే పాడండి, పాటతోనే ఆరాధించమన్నాడా? ఏమిటితో ఆరాధించాలి తెలుసా? సంగీతం. నానా రకాల సంగీతాలు ఉండాలి. 150 కీర్తన దావీదు ఏమంటాడు? సంగీతములతోనూ దేవునిని ఆరాధించండి, తాంతి వాయిద్యములతోనూ. ఈరోజు కొన్ని సంఘాల్లో ఈ ఈ ఈ పద్ధతి లేదు. ఏమంటే మనుషులు పెట్టిన పద్ధతులు ఎట్లుంటాయంటే బైబిల్కి విరుద్ధంగా పెట్టుకుంటారు సంఘాల్లో. చప్పట్లు కొట్టరాదు, హల్లెలూయా చెప్పకూడదు, ఇంకా ఓకే నువ్వు రామ్మ, కూర్చొని నిద్రపోమ్మ, పోమ్మ అన్నట్టుంటుంది. ఏం ఆత్మీయంగా బలపడతారు? సంగీతం. ఎప్పుడైతే సంగీతం సంఘములో సంగీతంతో మనం ఆరాధిస్తే ఆ వ్యక్తిలో ఉండే దయ్యాలు పారిపోతాయంట. హల్లెలూయా. సౌలుకు దయ్యాలు పట్టే లేదా? దేవుని ఆత్మ పోయింది, దురాత్మ ఆయన మీదకి వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేశారు? పోయి డాక్టర్ దగ్గర తీసుకుని వెళ్ళారా? లేదు. ఎవరిని పిలిచారు? దావీదుని పిలిచారు. ఎందుకు దావీదుని పిలిచారంటే ఆయన బాగా తాంతి వాయిద్యము వాయిస్తుంటాడంటే సంగీతం వాయించి దయ్యాలు వెళ్ళగొడుతుంటాడు. ఈ దురాత్మ ఎప్పుడైతే సౌలుకు పడుతుందో దావీదుని పిలుస్తున్నారు. దావీదు వచ్చేప్పుడు పాడుతుంటాడు. పాడుపాడి సంగీతంతో ఎప్పుడైతే వాయిద్యంతో వాయిస్తుంటే అప్పుడు సౌలులో ఉండే దురాత్మ ఏమైపోయింది? పారిపోయింది. అందుకే సంగీతం అవసరం సంఘంలో. ఏమంటే ఒక్కో పరిస్థితులు వస్తుంటారు. కొంతమంది రోగులు, కొంతమంది దయ్యాలపు చేత, కొంతమంది పాపం చేత రకరకాల ప్రజలు వస్తుంటారు. అందుకే ప్రభు అంటాడు, నా మందిరము సమస్త జనములకు. ఇది అందరూ వస్తారు. ఒకరే నీతిమంతులు కాదు, ఒకరు పాపులని కాదు, అందరూ వస్తారు. ఎవరు ఎలాంటి బలహీనతతో వస్తారో ఏమంటే ఎవరికి తెలీదు. అయితే ఎవరు ఏ బలహీనతతో వచ్చినా, ఎవరు ఏ దయ్యాలు బట్టి వచ్చినా, ఎవరు ఏ రకరకాల వ్యాధులతో వచ్చినా నిన్ను బాగు చేసేది ఏమిటో తెలుసా? సంగీతం. హల్లెలూయా. రెండవది దేవుని వాక్యం, మూడవది ప్రార్థన, నాలుగవది ఇంకా మాటలన్నీ ముందు చెప్తాను. దేవుని బిడ్డలారా, ఎందుకో తెలుసా? ఈ సంగీతం. అందుకే అంటాడు పౌలు, గానం చేయండి సంగీతంతోను కీర్తనలతోనూ, ఒకరినొకరితో బుద్ధి చెప్పుకునండి, ఒకరికొకరు వాక్యంతో హెచ్చరించుకునండి, ఎవరైనా పొరపాటు చేసిన గద్దించుకోండి, మంచి మార్గం నడిపించుకోండి, గానం చేసి దేవుని ఆరాధించమని పౌలు గారు చెప్తే, దావీదు గారు ఎప్పుడు 150 కీర్తనలు చెప్తే, ఇప్పుడు మనుషులు ఏం చేస్తున్నారు? లేదు లేదు లేదు, మా సంఘంలో వాయిద్యాలు వాయించకూడదు, మా సంఘంలో చప్పట్లు. మరి ఎవరికి కొడతావు? చప్పట్లు? ఎందుకు ఇచ్చాడు చేతులు? నదులు ఏం చేస్తున్నాయంట? చప్పట్లు కొడుతూ దేవుణ్ణి ఆరాధిస్తున్నాయంట. నదులు అంటే సముద్రాలు. చప్పట్లు అంటే వాడికి చేతులు ఉన్నాయా? బైబిల్ అంటుంది నదులు చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిస్తున్నాయి. చెట్లు డ్యాన్స్ చేస్తూ, నాట్యం వేస్తూ అవి ఆరాధిస్తున్నాయి, కనబడుతున్నాయి మనకు. అయితే బైబిల్ ఏమన్నా అబద్ధం చెప్తుందా? కాదు. అన్ని సృష్టి ఆరాధిస్తుంటే మానవుడు ఎంతండి? అందుకే దేవుని ఆరాధించాలి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. ఒకటి, ఎందుకు మనం ఆరాధించాలి దేవుణ్ణి? మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు కదా, అందుకు దేవుణ్ణి. మనం కొరకు ఆయన మనల్ని పుట్టించాడు కదా, అందుకు ఆయన్ని. ఎట్లా ఆరాధించాలి? ఒట్టి పెదాలతో కాదు. ఎట్లా ఆరాధించాలి? ఆత్మతోనూ సత్యముతోనూ సంగీతములతోనూ వాయిద్యాలతోనూ దేవునిని ఆరాధించాలి. అసలైన పాయింట్లు ఉన్నాయి. అలా ఆరాధిస్తే మీరు అనొచ్చు, అయ్యా మరి మనం ఇట్లా ఆరాధిస్తే మనకు కలిగే మేలులు ఏమిటి?
అని మీరు అనుకోవచ్చు. మీరు ఎలా సందేహాలు పుడతాయని ఈ మాట అంటున్నాను. ఇలా ఆరాధించడం వల్ల మనకి కలిగే మేలులు ఏమిటి? 3 విషయాలు ఉన్నాయి. 3 రెఫరెన్సులు చెప్పి ముగిస్తాను. యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 2వ వచనం నుంచి చదవండి. కేరాబులు నిలిచి ఉండిరి, ఒక్కరికొక్కరు ఆరేసి రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2టితో తన కాళ్ళను కప్పుకొనుచు ఎగురుచు వారి కంఠస్వరములను గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండగా, అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడును, అపవిత్రమైన పెదవుల గల జనముల మధ్య నివసించువాడును, నేను నశించి తిని రాజును సైన్యములకు అధిపతి యెహోవా నేను కనులారా చూచితిని అనుకుంటుని. అప్పుడు దేవదూతలలో ఉన్న ఒక శరాపుడు ఒకడు తన బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేతను పట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిను గనక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయనని, నీ దోషము తొలగిపోయినని. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఆరాధించడం వల్ల కలిగే మేలులు ఏమిటో తెలుసా? ఇక్కడ పరలోకంలో ఏమంటే ఒక ఆరాధన జరుగుతుంది. అందరూ నన్ను శ్రద్ధగా వినండి మాట. పరలోకంలో ఆరాధన జరుగుతుంటే శరూపులు అంటే ఎవరు? మనుషులా? కాక దేవదూతలు. ఈ దేవదూతలకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? అందరూ నన్ను చూడండి, ఎన్ని రెక్కలు ఉన్నాయి? ఒకటి రండ్రా, మీకు ప్రాక్టికల్ చేసి చూపిస్తా. ఒకరు రండ్రా, ఎవరో ఒకరు రండ్రా, ఇక్కడ రా. ఇప్పుడు వీడు దేవదూత అనుకోండి, తిరిగిట్లా దేవదూత అనుకోండి, కాళ్ళు దగ్గర పెట్టుకో, దగ్గరికి చక్కగా నిలబడు. ఇప్పుడు ఈ దేవదూత అనుకోండి, ఈ దేవదూతకు 6 రెక్కలు ఉన్నాయి. ఏవి ఎక్కడెక్కడ ఉన్నాయి 6 రెక్కలు? 2 కాళ్ళకి 2 ఎన్నా, ఈడొక 2 భుజాలకి ఎన్నా, 6 రెక్కల. ఈ 6 రెక్కలు ఇప్పుడు 2 రెక్కలు ఎక్కడ కప్పుకున్నారు? కాళ్ళు ఇట్లా పెట్టుకో, చక్కగా పెట్టుకో, విధేయత నేర్చుకోరా, ఇట్లా పెట్టుకో. కాళ్ళు కప్పుకున్నాడు, 2 రెక్కలు ముఖం కప్పుకున్నాడు, ఇట్లా 2 రెక్కలు. ఆ మాటలే రాయబడ్డాయా? 2 రెక్కలు కాళ్ళు కప్పుకున్నారు, 2 రెక్కలు చదవండి అక్కడ. ముఖంతో 2 తన కాళ్ళను కప్పుకొనుచు. ఇప్పుడు 2 రెక్కలు ఎక్కడున్నాయి? కాళ్ళను కప్పుకున్నారు. 2 రెక్కలు అంటే ఇక్కడ ఈ మాట బాగా వినండి. కాళ్ళని ఎందుకు కప్పుకోవాలి? వినండి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంత అద్భుతమైన సందేశం చెప్తున్నారు, మీరు ఎక్కడెక్కడ చూస్తున్నారు ఏంది? ఇప్పుడు కాళ్ళు ఎందుకు కప్పుకున్నారంటే, కొన్ని కాళ్ళు పాదములు ఏమండి పాపం చేయడానికి పరిగెడుతుంటాయి. ఇప్పుడు ముఖాన్ని ఎందుకు కప్పుకున్నాయి? సిగ్గుకి సాదృశ్యం. అంటే పాపము చేసిన వ్యక్తి సంఘానికి రాగానే ఏ పాపంతో ఉంటాడో ఆ వ్యక్తి సిగ్గుపడాల్సి ఉంటే సంఘంలో అర్థం, దాని అర్థం. ఊకే 2 రెక్కలు కప్పుకునే 2 రెక్కల కాళ్ళు కాదు. కాళ్ళు అనేవి కొన్ని దేవదూతలు పాపం చేయలేవులండి, మనిషిని గురించి అక్కడ రాయబడిన మాట. అక్కడ 2 కాళ్ళను 2 రెక్కలు కప్పుకునే అంటే దాని అర్థం ఏమిటంటే, పాపముతో పరిగెట్టిన మనుషులు ఉంటారు. ఎందుకు తలకి మకాన్ని కప్పుకున్నారంటే సిగ్గు అంటే పాపం చేసిన ప్రతి వ్యక్తి సంఘానికి రాగానే సిగ్గు తలదించుకొని సిగ్గుపడి అప్పుడు ఏం చేయాలి తెలుసా? దేవునికి ముఖాన్ని చూపకుండా 2 రెక్కలు ఇప్పుడు ఏం చేస్తున్నాయి? ఎగురుతుంటే ఎట్లా ఎగురుతున్నాయి తెలుసా? దేవుని నాలుగు యెహోవా పరిశుద్ధుడు 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 పాట కూడా ఉంది కదా. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తర్వాత పాడదాంలేండి. హల్లెలూయా చెప్పండి గట్టిగా. అయితే ఇప్పుడు పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు. గానం అంటే ఏమి? పాట. ప్రతిగానం అంటే
పాటలు. అంటే గానా ప్రతిగానాలు చేస్తూ ఎగురుతూ ఎగురుతూ ఉంటే ఒక సేవకుడు ఉన్నాడు. ఆయన పేరేమిటి? యెషయా. ఏం పేరు ఆయన పేరు? ఆయన చూశాడు ఆరాధన చేస్తుంటే పరలోకంలో దేవదూతలు పరిశుద్ధుడు పరిశుద్ధుడు గానా ప్రతిగానాలు చేస్తూ ఎగురుతూ ఎగురుతూ ఉంటే ఈయన చూసి అయ్యో అన్నాడు. కూర్చోపో. ఎందుకన్నాడు అయ్యో అని? అయ్యో అన్నాడు. ఎందుకన్నాడు? ఈ యెషయా పాపిన పరిశుద్ధుడా? పోనీ ఇదని చెప్పండి. యెషయా అనేటువంటి ప్రవక్త ఉన్నాడు కదా, దేవుని సేవకుడు, అతను పాపిన పరిశుద్ధుడా? నిజం చెప్పండి, బాగా ఆలోచన చెప్పండి. మాకేం తెలుదంటారా? వినండి. ఎప్పుడైతే ఆరాధన జరుగుతుంటే ఈయనలో ఒక ఉద్రేకత కలిగింది. ఆ దర్శనం చూస్తుంటే అయ్యో అని చెప్పి ఏమన్నాడు? నేను అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అన్నాడా లేదా? అంటే అపవిత్రమైనది అంటే అంటే పెదాలకి ఎందుకు ఏం వచ్చి ఉంటుంది అపవిత్రత? పెదాలు ఏం పెదాలు ఆడున్నాయి? తలకే కదా, తలలో ఒక భాగంలో పెదాలు ఉంటాయి. ఈ పెదాలకి ఏం అపవిత్రత? అపవిత్రత అంటే కూడా ఒకలా ఆయన ఏంటి గురించి అపవిత్రుడు అయిపోయాడో అక్కడ ఏం పూర్తిగా రాయబడలేదు. కానీ మానవులైతే పెదాలతో అపవిత్రం అయిపోయిన తర్వాత ఎందుకు అపవిత్రం అయిపోతుందంటే, కొంతమంది బీడీలు సిగరెట్లు తాగి 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 బీడీలు సిగరెట్లు తాగాలంటే ఎక్కడి నుంచి? పెదాల నుంచే కదా. ఒక్కొక్కరు తాగి అంటుంటారు. కొంతమంది నన్ను బాగా ఎక్కుంటాను పొగల్లో తాగి 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 అన్నారు అనుకోండి, కడుపులోకి పోతుంది పొగ. పోయి 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 ఎక్కడికి వెళ్తుంది? కిడ్నీలకి, లివర్లకి, గుండె జబ్బులు. అందుకే డాక్టర్లు అనేది మద్యపానము, పొగ త్రాగడము, మద్యపానము ఆరోగ్యానికి హానికరము. అయినా మనుషులు ఏం చేస్తారు? ఆ బీడీలు సిగరెట్లు కొనేటప్పుడు కూడా రాసి ఉంటారు గవర్నమెంట్ ముద్ర, దీన్ని తాగితే మీ రోగాలు వస్తాయని చూసి కూడా తాగుతుంటాడు. అదేందన్నా అంటే నేను ఉండలేను అంటాడు. మానవుడు ఎంతసేపున డబ్బు పెట్టుకొని రోగాన్ని తెచ్చుకుంటున్నారు ఈ దినాల్లో. ఒకప్పుడు తెలియక రోగాలు వచ్చాయి, ఇప్పుడు తెలిసి రోగాలను తెచ్చుకుంటున్నారు. బీడీలే తాగుతారు. మీరు అంటారు దీన్ని అపవిత్రము అయి ఉంటుంది పెదాలు. ఇంకా రకము అపవిత్రం అయిపోవాలంటే ఇంకేమిటి? అబద్ధాలు చెప్పడం వల్ల కూడా పెదాలు ఏమైపోతాయి? అపవిత్రమైపోతాయి. అబద్ధాలు చెప్పడం వల్ల కూడా పెదాలు అపవిత్రమైపోతాయి. ఇంకా అంటే ఈ పెదాలు అనేటివి, ఇప్పుడు ఆ యెషయా అనేటువంటి వ్యక్తి ఉన్నాడు కదా, అపవిత్రమైన పెదవులు కలిగిన వాడును అని అరిచాడు. వెంటనే దేవదూతలలో ఒకడు నిప్పులు అక్కడ అగ్నితో ఉంటే అగ్ని నుంచి ఒక కొరువు తీసుకొని వచ్చి ఆయన పెదాలను కాల్చాడంట. కాల్చబడిన వెంటనే ఆయన పెదాల్లో ఉండే అపవిత్రత అంటే దీని అగ్నికి దేనికి సాదృశ్యం తెలుసా? పరిశుద్ధాత్మకు సాదృశ్యం. హల్లెలూయా చెప్పండి గట్టిగా. మనం ఆరాధిస్తూ ఉంటే పరిశుద్ధాత్ముడు మన మీద కుమ్మరించబడతాడు. అప్పుడు మనం అందరూ కూడా అరుస్తుంటాం, కొన్నిసార్లు గట్టిగా అరుస్తున్నప్పుడు అరిచిన వెంటనే పరిశుద్ధాత్ముడు మనల్ని ఏం చేస్తాడు తెలుసా? అపవిత్రమైన మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరుస్తాడు. అక్కడ ఒక మాట ఉంటుంది. ఏమంటాడో ఆ దేవదూత అంటే, నువ్వు అపవిత్రమైన వాడు అన్నావు కదా, ఎప్పుడైతే అగ్ని అది అంటించాడో వెంటనే ఏమంటాడు? నీ అపవిత్రమైనదంతా తొలగిపోయింది, నీ దోషము తొలగిపోయింది అంటాడు. దేవుని ఆరాధించడం వల్ల కలిగే మేలులు ఏమిటో తెలుసా? ఎవరైతే ఆత్మతోను సత్యముతోను దేవుని ఆరాధిస్తారో ఆ వ్యక్తిలో ఉండే దోషాన్ని దేవుడు తొలగిస్తాడు. ఎక్కడా? దేవునిని ఆరాధించినప్పుడు మనలో ఉండే దోషాన్ని దేవుడు ఏం చేస్తాడు? తొలగిస్తాడు. అర్థమైందని చెప్పే మాట. అందుకే మనం ఆరాధన చేయాలి. మనుషుడు పాపంతోనే వస్తున్నాడు, పాపంతోనే తిరిగి వెళుతున్నాడు. మరి మనలో దోషం ఇక్కడ రెండు రకాలు మీకు చెప్పాలి. దోషం వేరే, పాపము దోషం ఒకటి కాదు. దోషం వేరే, పాపం అంటే చేస్తే వచ్చేది పాపం, తగిలింది దోషం అంటారు. అంటే పాపం చేసిన వ్యక్తికి ఆఖరికి పాపాన్ని విడిచిపెట్టకపోతే ఆ వ్యక్తికి ఏం తగులుతుంది? ఆఖరికి దోషమే అంటారు, శాపము అంటారు. దోషం అనేది ఎప్పుడైతే ఆ వ్యక్తికి వచ్చిందో ఆ వ్యక్తికి దోషం పోవాలంటే ఎట్లా? డాక్టర్
తొలగిస్తాడు. రోగం వస్తే నేను బాగు చేస్తాడం. కానీ నీవు ప్రపంచంలో ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా నేను శాపం మోసుకున్నాను, నన్ను దోషం వచ్చింది, నన్ను బాగు చేయమంటే ఎవరైనా ఉన్నారా? దోషాన్ని తొలగించే డాక్టర్ ఈ ప్రపంచంలో ఒక్కరు లేరు. దోషం తొలగించుకోవడానికి ఒకే ఒక డాక్టర్, ఆయనే పరం వైద్యుడు, యేసయ్య తప్ప వేరొకరు. ఆయన ఎక్కడున్నాడు? పరిశుద్ధ ఆలయములో ఉన్నాడు. ఈ పరిశుద్ధ ఆలయంలోనికి వచ్చిన మనమందరము ఆయనే నిజమైన దేవుడిని నమ్మి ఆయననే మనం ఆరాధిస్తే, ఆత్మతోను సత్యంతోను ఆరాధిస్తే, ఒకటే నువ్వు అన్నలు ఆరాధించేటప్పుడు, తండ్రి ఈ యెషయా ఏ విధంగా అయితే అయ్యో నేను పాపినని ఏ విధంగా అయితే ఒప్పుకున్నాడో, నీవు కూడా ఆరాధన చేస్తున్నప్పుడు ఏం ఒప్పుకోవాలి? నువ్వు చేసిన పాపాన్ని ఒప్పుకోవాలి. నీకు తగిలిన శాపాన్ని, ఎప్పుడైతే నీ పాపాన్ని ఒప్పుకుంటావో నీకు కలిగిన దోషం అంతటిని కూడా దేవుడు తొలగిస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. కొంతమంది దోషం కొంతమంది దోషం వల్ల ఎంతోమంది నలిగిపోతున్నారు. దోషం అనేది ఒకరికే అయిపోయేది కాదండి. దోషం ఏ వ్యక్తికైనా వచ్చిందనుకోండి, 4 తరాలు పీడిస్తుంది. ఎన్ని తరాలు చెప్పండి? ఎన్ని తరాలు? నేను పాపం చేసి ఒకళ్ళు నేను శిక్ష నుంచి తప్పించుకున్నాను అనుకోండి, నా కుమారుడు తర్వాత ఇంకొక కుమారుడు, వాడి తర్వాత ఇంకొక, ఇలా 4 తరాలు పీడిస్తుందంట. నేను నెమ్మదిగా ఉండొచ్చు, నేను సుఖంగా ఉండొచ్చు, పాపం చేసిన వ్యక్తి, నేను చేసిన పాపం అంతా, నేను చేసిన అపవిత్రమైనది అంతా కూడా నా పిల్లలకు చుట్టుకుంటుంది. వాని నుంచి వానికి ఈడనుకోవచ్చు, నేనేం చేసిన పాపము. ఈ రోజుల్లో అలాగే ఉంది. అయ్యా నేనేం చేసిన పాపం, నేను చేయలేదే, నేను నీతికి బతికానంటే, నువ్వు చేస్తే వచ్చిన పాపను బట్టి వచ్చింది కాదు దోషం, నీ తల్లిదండ్రులు చేసిన పాపం బట్టి నీకు వచ్చిన దోషం అది. హల్లెలూయా. ఎందుకయ్యా అట్లాగా అంటే, అది దేవుడు పెట్టిన నిబంధన. ఇది ఇప్పటిదేం కాదు, అప్పుడు మన పితరులు ఉన్నది. దేవుని బిడ్డలారా జాగ్రత్త. మన పిల్లలు బాగుండాలంటే మన పిల్లలు ఆశ్చర్యకరంగా జీవితాలు ఉండాలంటే ఆశ్చర్యకరంగా మనము పరిశుద్ధులుగా మారాలి. హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ దోషం తొలగించుకోవాలంటే నువ్వేం చేయాలి తెలుసా? ఆరాధనలో నువ్వు ఏకీభవించాలి. ఆరాధనలో ఎట్లా ఏకీభవించాలి? ఆత్మతోనూ సత్యంతో నువ్వు ఆరాధిస్తే ముందు నీకు ఏ దోషమైతే నేను వెంటాడుతుందో ఆ దోషము దేవుడు తొలగించునుగాక. ఈరోజు మనం అందరం దోషంతో ఉన్నందుకే యేసుక్రీస్తు విడిచిపెట్టకూడని భాగ్యాన్ని వదులుకొని ఆయన దరిద్రుడిగా వచ్చాడు. ఎందుకు వచ్చాడు దరిద్రుడిగా? మన పాపాన్ని మోసుకున్నాడు. మన పాపాన్ని బట్టి, మన దోషాన్ని బట్టి, మన అతిక్రమాలను బట్టి ఆయన మరణించి తిరిగి లేచాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకొక మాట ఏమిటంటే, ఆరాధించడం వల్ల కలిగే మేలులేమిటి? మన పాప దోషాన్ని దేవుడు తొలగిస్తాడు. ఇదే మనకు జరిగే మేలు ఆరాధనలోన. నపుంసకుడను ఒక ఆయన ఉన్నాడు కదా. నపుంసకుడు అంటే ఎవరో? ఆడ మగన? ఆడళ్ళ మగళ్ళ? అరే ఏం చెప్పరు మీరు? నపుంసకులు అంటే ఎవరినంటారు? ఇక్కడ మగ కాదు, ఆడ కాదు. అంటే నపుంసకుడు ఒక ఆయన ఉన్నాడు అపొస్తలుల కార్యంలో. ఆయన ఏం చేస్తాడంటే, యెరూషలేముకి వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళి. ఎందుకు వెళ్ళాడు? చదవండి అన్నమాట. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం, ఇదొక్క మాట చదవండి, ముగించేస్తాను. అపొస్తలుల కార్యం 8వ అధ్యాయం 27వ వచనం. కందెకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారం అంతటి మీదనున్న ఐతుఫీనుడైన నపుంసకుడు ఆరాధించుటకు ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకు వచ్చి ఉండెను. చాలు. ఎక్కడికి వెళ్ళాడు ఆరాధన చేయడానికినా? ఎక్కడికి చెప్పండి? ఎక్కడికి? యెరూషలేము అంటే దేవుని మందిరమే. యెరూషలేము అనే గ్రామానికి వెళ్ళాడు. చూడండి, ఇక్కడ మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అందరు నా వైపు చూడండి, గట్టిగా 2 సార్లు హల్లెలూయా అని చెప్పండి. ఇప్పుడు యెరూషలేము ఎక్కడ? ఈ నపుంసకుడు ఉండే ఇండ్లు ఎక్కడ? వాళ్ళ ఊరిలో చర్చిలు లేవా? ఉన్నాయి లేదా? దినాల్లో ఉన్నాయి. మరి యెరూషలేము దేవాలయానికి ఎందుకు వెళ్ళాలి అంటే, యెరూషలేములో దేవుడి నివాసం చేస్తాడు. ఇంత దూరము నుంచి అంత దూరానికి వెళ్ళాడు. ఎందుకు? ఆరాధన చేయడానికి. మరి వాళ్ళు గ్రామంలోనే ఉండొచ్చు కదా, అక్కడే ఉండి ఆరాధన చేసుకోవచ్చు కదా అంటే, ఆయనకి ఒకటే ఒక విశ్వాసం, ఇక్కడుంటే నా జీవితం మార్పు చెందదు.
ఆ యెరూషలేముకి వెళితేనే నా మార్పు చెందుతుంది, నేను బాగుపడతానని విశ్వసించి గ్రామాన్ని వదులుకొని అక్కడికి వెళ్ళాడంట ఆరాధన చేయడానికి. ఈ మాట బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం బాగుపడాలంటే ఎంత దూరమైనా ఆరాధనకు వెళ్ళాలి. పక్కనోళ్ళు అనొచ్చు, ఇక్కడే ఉంది కదా, ఇక్కడే ఆరాధన చేయొచ్చు కదా, ఇక్కడే దేవుడు. మార్పు లేని దేవుడు లేని సంఘములో ఎంతకాలం ఉంటే ఏం ప్రయోజనం? ఆరాధన లేని సంఘానికి వెళితే ఏం ప్రయోజనం? అభిషేకం లేని సంఘానికి వెళితే ఏం ప్రయోజనం? క్రమం లేని సంఘాలకు వెళితే ఏం ప్రయోజనం? అందుకే యెరూషలేములో ఏముందో తెలుసా? ఆరాధన ఉంది. యెరూషలేములో ఏముందో తెలుసా? దేవుడు సంచరిస్తాడు. యెరూషలేములో ఉందో ఏం తెలుసా? యెరూషలేములో దేవుని కృప అభిషేకం, అక్కడ మార్పు ఉంది. అందుకే వెళ్ళాడండి. అక్కడంతా మీరు తర్వాత చదువుకోండి. ఇంటికి వెళ్ళి అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆరాధన చేసుకొని ముగించుకొని ఇంటికి వద్దామన్నప్పుడు యెషయా గ్రంథం, పరిశుద్ధ గ్రంథం చదువుతూ ఉంటే ఫిలిప్ వచ్చాడు. ఫిలిప్ అని వచ్చి ఆయన చూశాడు. అయ్యా, ఈ అధ్యాయం ఎవరు చదువు మొత్తం చెప్పి ఆయనకు బాప్తిసం ఇచ్చాడు. అంటే యెరూషలేము సంఘానికి వెళ్ళేంత ఆరాధనలో పాల్గొనేంత వరకు ఆయనకి పాపం విలువ కూడా తెలియదు. అది దాని అర్థం. హల్లెలూయా. లేంటే అప్పటి వరకు తెలియదు ఆయనకి, పాపములో ఉన్నానని తెలీదు, ఇట్లా బతుకుతున్నాను కదా అని తెలీదు. యెరూషలేము అనే ఆ సంఘానికి వెళ్ళాడు. అక్కడ ఆరాధన ఉంది, ఆరాధన చేశాడు. అప్పుడు ఆయనకి మార్పు కలిగింది. అందుకే అంటాడు, ఇప్పుడే నాకు బాప్తిసమే. ఇప్పుడే మనమైతే బాప్తిసం తీసుకుంటే చూద్దాంలే, వచ్చే సంవత్సరం చూద్దాంలే, గుడ్ ఫ్రైడే చూద్దాంలే, శుద్ధం అంటే అంతలోపు నువ్వు పోతే ఎక్కడికి వెళ్తావు? పాపం చేయాలని ఆశించే వాళ్ళు బాప్తిసానికి ఇంకా ఆలస్యం చేస్తారు. తిను త్రాగం సుఖింతం జల్సలు చేసేవాళ్ళు, కానీ దేవుని కొరకు బతకాలి, ఇంకేముంది లోకంలో అనుకున్న వాళ్ళు వెంటనే వారిలో ఏం కలుగుతుంది? మార్పు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వెంటనే మార్పు కలుగుతుంది. వెంటనే. మన యాకోబన్న రక్షింపబడిన కొద్ది నెలలో వచ్చే నెల బాప్తిసం ఇద్దామని నీకు అంత దేవుడు మేము చేస్తాం సార్, రేపు నెల అయ్యా నాకు అన్నాడు. నాకు బలి సంతోషం వచ్చింది. ఈ మాట ఎవరనరే అనిపించింది. నేను వచ్చే నెల ఇద్దామంటే ఆయన అంతవరకు ఏం చేశావు సార్, ఇప్పుడే తీసుకో. నేను అంటాను, మన జీవితంలో ఎప్పుడు నీలో మార్పు పుడితే అదే నిజమైన మార్పు. హల్లెలూయా. ఎవరో భర్త బలవంతం చేస్తూ వాళ్ళు, ఇది కాదండి, ఇది కాదు. ఈ నపుంసకుడు ఆయన ఆరాధనకి వెళ్ళాడు. ఆరాధనలో ఏం చూశాడు తెలుసా? అభిషేకం చూశాడు, ఆరాధన చేశాడు. వెంటనే ఆయనలో ఏం పుట్టింది? మార్పు. ఆ యెషయా ఆరాధన చేశాడు, ఆయన దోషమంతా తొలగిపోయింది. నపుంసకుడు ఆరాధన చేశాడు, ఆయనలో ఏం కలిగింది? పాపాన్ని అంతా కూడా వదులుకొని పరిశుద్ధంగా బ్రతకడానికి దేవుడు ఆయనకి సహాయం చేశాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకయ్యా అంటే కొంతసార్లు దేవుడు ప్రార్థన ఆలకింపకుండా ఉంటాడు. కొంతమంది యెషయా ప్రవచన గ్రంథం 59 మొదటి 2 వచనాలు చదవండి. ఇది ఒక్క మాట. 59 మొదటి 2 వచనాలు. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొదటి 2 వచనాలు. రక్షింపనేరకుండునట్లు యెహోవా హస్తము కుర్చుగాలేదు, విననేరకుండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన మీ ప్రార్థన ఆలకింపకున్నాడు. చూడండి ఎంత. ఈరోజు కూడా చాలామంది ఆరాధన చేస్తారా, ఆరాధనలో ఉంటారు కానీ ఒట్టి పెదాలతో చేస్తే నీ దోషము పోదు. పై ఆరాధన నీ పాపాన్ని విడిపింపలేదు. మరి ఏదయ్యా అంటే నీవు ఆరాధనలో ఏం చేయాలి తెలుసా? అయ్యో నేను పాపినని ఒప్పుకో, విడిచిపెట్టు. నీ దోషాన్ని దేవుడు ఏం చేసేస్తాడు? తొలగిస్తాడు. హల్లెలూయా చెప్పండి. ఈరోజు ఎందుకు నీ ప్రార్థన దేవుడు ఆలకించట్లేదంటే దేవునికి నీకు మధ్యన ఏముంది చెప్పండి. ఇటు చూడండి, నన్ను చూడండి. ఈడ దేవుడు, ఈడ నువ్వు ఆరాధన చేస్తావు, దేవుని అడుగుతావు ఏమని? దేవా నాకు ఆస్తులి, నాకు అది కొనాలి, ఇది కొనాలి, నా రోగం బాగు చేయి, నాకు అది చేయి, ఇది చేయి. ఎన్నో అడిగినవి అడుగుతావు, అడగకపోయినా అన్నీ అడుగుతావు. అడిగినా కూడా దేవుడు ఎందుకు మౌనంగా ఉన్నాడు? ఎందుకు నీ ప్రార్థన ఆలకింపుకున్నాడు? మధ్యన ఏమొస్తున్నాయి నీకు దేవునికి మధ్యన? చదవండాడా, మీ దోషములు మీకును, రెండో సెంటెన్స్లో చదవండి మాట. మీ దోషములు మీకును మీ దేవునికి
అంటే ఇప్పుడు నీ ప్రార్థన అక్కడ ఫలిస్తుందా, ఫలించట్లేదా? ఎందుకు ఫలించట్లేదంటే నీలో ఏముంది? దోషం ఉంది. ఆ దోషం ఉన్నందుకే దేవుడు ఇంకా నువ్వు ఎంత మొర్రపెడుతున్నావు, ఎంత ప్రార్థిస్తున్నావు, కానీ దేవుడు ఊకే మౌనంగా. మరి ఎప్పుడు నీ ప్రార్థన ఆలకిస్తాడంటే నీలో ఉండే దోషం ఎప్పుడైతే అడ్డము ఉన్నదాన్ని అట్లా అంటావో, దాన్ని తొలగించుకుంటావో, అప్పుడు నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుడు వింటాడు. వెంటనే నువ్వు ఏది అడుగుతావో అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అత్యధికమైన గొప్ప కార్యాలు ప్రభు జరిగించునుగాక. చెప్పండి. ఆరాధన చేయడం వల్ల కలిగే మేలులు ఏమిటి? మొదటి మేలు, మనలో ఉండే దోషమంతా దేవుడు తొలగిస్తాడు. రెండో మాట, అక్కడ యెషయా ప్రవచన గ్రంథం 6వ అధ్యాయం 9వ వచనం, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ 6వ అధ్యాయం 9వ వచనం, యెషయా ప్రవచన గ్రంథం 6:9. ఆయన వినుచుందురు కానీ గ్రహింపుకుందురు, చూస్తారు కానీ ఈ మాట ఏమనంటే వారు కన్నులతో చూసి, చెవులతో విని, హృదయంలో గ్రహించి, మనసు మార్చుకొని స్వస్థత పొందుకుపోనట్లు ఈ జనుల హృదయం క్రొవ్వు చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని. ఇక్కడ బాగా వినండి. ఒకటి, ఆరాధన చేయడం వల్ల మన దోషమంతా దేవుడు తొలగిస్తాడు. రెండవది, ఆరాధన చేయడం వల్ల ఆరాధనలో దేవుడు ఏం చేస్తాడు? నిన్ను స్వస్థపరుస్తాడు. ఏం చేస్తాడు? చెప్పండి, మాట పెద్దగా చెప్పండి. స్వస్థపరుస్తాడనండి. దేవుడు నన్ను స్వస్థపరుస్తాడనండి. స్వస్థత అనేది ఎప్పుడు అవసరం మనిషికి? ఈ మాట కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. చెప్పండి మీరు, స్వస్థత అనేది ఎప్పుడు అవసరము? రోగాలు వచ్చినప్పుడే కదా. మనిషికి రోగాలు వచ్చినప్పుడు కొంతమందికి స్వస్థత 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 అని అంటారు. అంటే ఇప్పుడు విపరీతమైన జ్వరాలు వచ్చాయనుకోండి, రకరకాల వ్యాధులు వచ్చాయనుకోండి, దేవుని దగ్గరకు వచ్చి దేవా నన్ను స్వస్థపరచబడాలి అంటే నువ్వు ముందు ఏం చేయాలి తెలుసా? ఆరాధన కూడా ఏం చేయాలి తెలుసా? నీకు జ్వరం వచ్చిందనుకో, రోగం వచ్చిందని, ఏదో ఒక బలహీనత వచ్చిందనుకో, అలాగే రోగంతోనే వచ్చి అలాగే దేవునిని ఆత్మతోనూ సత్యంతోనూ కొద్దిగా ఒక 15-20 నిమిషాలు లేదా అర్ధగంట ఆరాధించి చూడు. నిశ్చయముగా ఏ రోగంతో వచ్చావో వెంటనే నిన్ను బాగు చేస్తాడు. హల్లెలూయా. ఇది నమ్మిన వారికి, విశ్వాసంతో ఉన్న వారికి అర్థమవుతుంది. మనం ఏం చేస్తాము? చిన్న రోగం వస్తే చాలు, చిన్న బలహీనత వస్తే చాలు, ఎవరి మీద ఆధారపడతాం? ముందు దేవుని మీద, మనుషుల మీద, డాక్టర్ల మీద ఆధారపడతాం. వాస్తవమా? కాదు. అందుకే ఈ మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? యెషయాకి అంటాడు, యెషయా నా మాటని వెళ్ళి చెప్పు. ఏం చెప్పాలి ప్రభు అంటే, ఈ ప్రజలు చూసినంతకు చూస్తారు, వినుమట్టుకు వింటారు, ఏమాత్రం తెలుసుకోరు, ఏమాత్రము గ్రహింపరు, వారి హృదయము కొవ్వుబట్టింది, అందుకే నా వలన వారికి స్వస్థత లేదు అంటాడు. నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనని చెప్పింది ఎవరు? దేవుడు కదా. మరి స్వస్థపరుస్తాడు ఆయన. స్వస్థపరచకపోతే దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు నిన్ను. అందుకే దేవుని మందిరానికి వచ్చిన నీవు ఆరాధించాలి. స్తుతి ఆరాధన ఎప్పుడైతే చేస్తావో, నీవు ఏ రోగంతో ఉంటావో వెంటనే. ఆ మధ్య అప్పుడు మీకు సాక్ష్యం చెప్పాను. నిలబడి ఇదంతా ఏదో ఎప్పుడు చెప్పాను. ఒకప్పుడు నేనే ఇంతసేపు నిలబడతాను. నిలబడినప్పుడు ఇది ఎంత పెయిన్గా ఉంది. పెయిన్ ఉంటే నిజంగా నేను చెప్తున్నాను, ఎప్పుడైతే ఆరాధన చేసానో ఏదో ఒక శక్తి తాకినట్టు అయిపోతుంటుంది. తాకినట్టు అయినప్పుడు వెంటనే బలహీనుడు అయిపోయిన నేను బలం పొందుకుంటాం. మీరు కూడా చాలాసార్లు చూసి ఉంటారు రుచి. ఆ రుచి చూసుకోవాలి. ఏ రోగం వచ్చినా ఆరాధించడం మొదలు పెట్టండి. ఆరాధనలో ఏముందో తెలుసా? బలమైన శక్తి ఉంది. ఆ శక్తిని నేను చేస్తుంది, స్వస్థపరుస్తుంది. కానీ నువ్వు ఏం చేయాలి? ఆరాధన. హల్లెలూయా చెప్పండి గట్టిగా. 38 ఏండ్ల నుంచి ఒకడు మంచి మీద పడ్డాడు. తెలుసు కదా ఆ వ్యక్తి గురించి. ఎన్నేండ్లు? 38 ఏండ్లు. ఏం ఒకరోజా, 6 నెలల, సంవత్సరమా? 38 ఏండ్ల నుంచి రోగంతో బాధపడుతుంటే ఒక్కరు వెళ్ళి ఆయన బాగు చేద్దామని వాళ్ళారు. యేసుప్రభు వచ్చి చూశాడు. బాగుపడాలనుకున్నావా? అవునయ్యా అన్నాడు.
లేచి నీ పరుపునెత్తుకొని నడు అనగానే వెంటనే బాగుపడ్డాడు. వెంటనే బాగుపడి ఎక్కడికి వెళ్ళాడు? ఇంటికి వెళ్ళాడు, దేవాలయానికి వెళ్ళాడా? ఎందుకు? దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. ఈరోజు మనం ఏం చేస్తాము? బాగైపోతే ఇంటికి వెళ్తాం, బాగా కాకపోతే మంది రివర్స్. ఆయన చూడండి, ఇంట్లో రోగంతో బాధపడి ఎవరు పట్టించుకోకుండా మంచం మీద పడేస్తే యేసుప్రభు వచ్చి బాగు చేశాడు. బాగు చేసిన వెంటనే ఆయన ఏం చేశాడు తెలుసా? దేవాలయానికి వెళ్ళాడు ఆరాధన చేయడానికి, కృతజ్ఞ చెల్లించడానికి, ఆరాధన చేయడానికి వెళ్ళాడు. దేవుడు చూసి దేవాలయంలో అంటాడు, నిన్ను బాగు చేసిన వాడు నేనే, ఇక మీదట పాపము చెయ్యొద్దని చెప్పి ఖండితంగా చెప్పి పరిశుద్ధతలోకి నడిపించాడండి. హల్లెలూయా. అందుకే స్వస్థత ఉంది. ఎక్కడుంది తెలుసా? ఆరాధనలో ఉంది. ట్యాబ్లెట్లో లేకపోతే ఆరాధనలో ఉంది. చివరికి ఒక మాట చదవండి. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనం. చివరి మాట ఇంకిది. కొలస్సీలు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18 వచనం. 2:18 త్వరగా. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చగలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు తన శరీర సంబంధమైన మనసు వలన ఊరుక ఉప్పొంగుచు శిరస్సును అత్తుకొనిన వాడెవడును మీ బహుమానం ఆహరింప నీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వశరీరం కీళ్ల చేతను నరముల చేతను పోషింపబడి అతుకబడినదై దేవుని వలన కలుగు వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకటి, ఎందుకు మనం ఇప్పుడు అందరు నా వాక్యం చూడండి, మొదటి నుంచి అడుగుతాను, ఎందుకు దేవుని ఆరాధించాలి? ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడు కదగా, అందుకే ఆరాధించాలి. ఎలా ఆరాధించాలి? ఆత్మతోనూ ఆరాధించాలి. మరి ఆరాధించడం వల్ల కలిగే మేలులు ఏమిటి? ఒకటి, మన దోషమునంతా తొలగిస్తాడు. రెండవది, స్వస్థపరుస్తాడు. మూడవది ఏమిటంటే నిన్ను అభివృద్ధి చేస్తాడు. ఏం చేస్తాడు? మూడో పైన చెప్పండి అందరూ. అభివృద్ధి చేస్తాడనండి. దేవుడు నన్ను అభివృద్ధి చేయును అని చెప్పండి. అభివృద్ధి అంటే ఏమిటి? అభివృద్ధి అంటే ఏమిటి అంటే మనిషి ఎక్కడేసిన గొంగ అక్కడే ఉండకూడదు. రోజు రోజు నెల నెల వారం సంవత్సరానికి మనిషి ఆత్మీయతలో మరింత ఎదగాలే కానీ దాంట్లో దిగజారి పోకూడదు. అదే అభివృద్ధి అంటారు. అభివృద్ధి అంటే రోజు ఎదగాలి. ఆత్మీయతలైనా, విశ్వాసంలోనైనా, స్తుతించే విషయంలోనైనా, దేవుని కొరకు పడే ప్రయాసాలైనా రోజు మనిషి ఎదగాలే కానీ ఎదిగిన మనిషి కిందికి దిగజారి వెళ్ళకూడదండి మనము. అందుకే అభివృద్ధి చెందాలి. అక్కడ కింద మీరు చదువుకోండి. దేవుని వలన కలుగు వృద్ధితోను అభివృద్ధి. ఏది నిన్ను అభివృద్ధి పరిచేదంటే నువ్వు ఆరాధన చేస్తా చూడండి, యథార్థమైన ఆరాధన, ఆత్మతో సత్యంతో చేసే ఆరాధన నిన్ను ఎప్పటికైనా వృద్ధి చేస్తుంది, అభివృద్ధి పరుస్తుంది. ఈరోజు ఎందుకు అభివృద్ధి పరచట్లేదంటే, అభివృద్ధి పొందట్లేదంటే అక్కడ యోబు గ్రంథం 22వ అధ్యాయం 22వ వచనంలో అక్కడ రాయబడి ఉంటుంది. ఏమని తెలుసా? నీ గుడారములో దుర్మార్గాన్ని విడిచిపెట్టు, అప్పుడు నువ్వు అభివృద్ధి పొందుతావు అనే మాట రాయబడి ఉంటుంది. మీరు తర్వాత చదువుకోండి. గుడారములో ఏం విడిచిపెట్టాలంట? దుర్మార్గత. గుడారం అంటే ఇల్లు, అంటే ఈ మనసు అనే హృదయంలో ఉన్న ఈ దుర్మార్గాన్ని మనం ఎప్పుడైతే విడిచిపెడతామో అప్పుడు అభివృద్ధి. ఈరోజు ఆరాధిస్తున్నావు కానీ నీ హృదయం అనే గుడారం అంటే హృదయంలో ఏముందో తెలుసా? ఏముంది? దుర్మార్గత ఉంటుంది. ఈ దుర్మార్గమైనటువంటి మనసు మనలో తొలగించుకుంటే అప్పుడు రోజు ఏమవుతామండి? అభివృద్ధి చెందుతాం. అభివృద్ధి చెంది దేవుడు మనం నూరంతలుగా ఫలింపజేయనుగాక. దావీదు ఉన్నాడు. దావీదు మందసాన్ని తీసుకుపోతుంటే, ఉజ్జయ మందసాన్ని తీసుకుపోతుంటే ఉజ్జయ మందసాన్ని ముట్టుకోగానే కిందికి పడి చచ్చిపోయాడు. ఈ దావీదు ఏం చేశాడు తెలుసా? మరి 2 ఎద్దుల బండి తీసుకొని కొత్త ఎద్దులు తెచ్చి కట్టి మళ్ళీ అప్పుడు ఏం చేశాడు? దాన్ని మందసాన్ని ఎద్దుల బండి మీద తీసుకొని ఎద్దుల బండి వెనక్కి వస్తుంటే దావీదు ఏం చేశాడు? ముందు నాట్యమాడుతూ ఆరాధన చేస్తూ ఆరాధన స్తుతి ఆరాధన చేసుకుంటే ఆయన ఆరాధిస్తుంటే ఒంటి మీద బట్టలు కూడా లేవంట. ఆయనకి గుర్తు లేదంట. అప్పుడు మీకాలు చూసి భార్య అంటది, థూ, బట్ట లేకుంటే ఏం చేసావా, అట్లవాడు ఇట్లవాడు అని అసహించుకునింది. దేవుడు ఏం చేశాడు? ఆరాధన చేసే వ్యక్తిని విసిగించినందుకంట ఆమెకు గర్భఫలం లేకుండా చేశాడు.
గర్భఫలం లేకుండా చేశాడు. ఎందుకో తెలుసా? ఆరాధించే భర్తను చూసి ఓర్వలేకపోయింది. ఈమెకి తెలీదా భార్యకి దేవుని ఆరాధించాలి కదా అనేది? భార్య ఎప్పుడైతే ఎగుతాడు చేసిందో గర్భఫలం లేకుండా చేశాడు. చూడండి ఎంత బాధాకరమైన మాట. అందుకే నా దేవుని బిడ్డలారా, మీకాలు ఆమె వృద్ధి చెందలేదు, కానీ దావీదు అభివృద్ధి చెందాడు. ఎందుకు? 10 మందులున్న ఆరాధిస్తాడు, ఒంటరిగా ఉన్న ఆరాధిస్తాడు. ఆరాధన అంటే దావీదుకి అంత ఇష్టం, పిచ్చి. మనకు కూడా ఆరాధన అంటే ఎట్లుండాలి? ఇప్పుడు చెప్పండి, ఎట్లుండాలండి? పిచ్చి. కొంతమందికి చీరలు పిచ్చి ఉంటుంది, ఎప్పుడు పిచ్చి. ఇంకొంతమందికి బంగారు పిచ్చి ఉంటుంది, ఇంకొంతమందికి అవి కొనాలి ఇవి కొనాలి, ఈ పిచ్చి ఉంటుంది. ఈ పిచ్చి కాదు, ఈ పిచ్చి ఆ తర్వాత. ముందు ఆరాధించే పిచ్చి ఉండాలి మందిరంలో. ఎవరైతే ఆరాధన చేస్తారో, ఒకటి ఆరాధన వల్ల కలిగే మేలులు ఏమిటి? నీ పాప దోషాన్ని తొలగుతుంది. రెండవది, నీవు ఏ రోగంతో వచ్చావో ఆరాధనలో ఉన్నప్పుడు నిన్ను స్వస్థపరుస్తపడతావు. మూడవది, నీవు అభివృద్ధి పొందుతావు. దేవుడు ఆ విధంగా దేవుడు మిమ్మల్ని మార్చునుగాక.